నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా వార్తలను చూసుకుంటే ఈరోజు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉందండి. ఎవరు అదృష్టవంతులు అనేది కూడా తెలుసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు దక్కచ్చు అని తెలుస్తుంది. ఈరోజు 12:30 నుంచి 2 గంటల మధ్యలో మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దానికి అనుకూలంగా అందరినీ కూడా అందుబాటులో ఉండమని చెప్పారు. ఆ విషయాలు కూడా మనము చూసుకున్నాం. ఈనాడు తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా డిగ్రీలు అర్థిస్తున్న నైపుణ్యాలు ఉండట్లేదు. నిరుద్యోగ సమస్యకు ఇదే ప్రధాన కారణము. నాణ్యత కలిగి ఉపాధి కల్పనపై దృష్టి సారించాలి. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగాలి. ఆర్థిక అభివృద్ధికి ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, రుణాలు తగ్గించుకోవడం ముఖ్యం. ఈనాడు ఇంటర్వ్యూలో పిఎం ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్ ప్రొఫెసర్ మహేంద్ర దేవ్, ఆయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి నూతన చైర్మన్గా ఎంపికయ్యారండి. ఆయన ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఏమనంటే, డిగ్రీలు ఆర్జిస్తున్న పిల్లల్లో నైపుణ్యం ఉండట్లేదు. అంటే వాళ్ళకు కావాల్సిన చదువులు చదువుకుంటున్నారు కానీ వాళ్ళలో నైపుణ్యం రావట్లేదు. కాబట్టి అట్లాంటి నిరుద్యోగ సమస్యకి ఇదే ప్రధాన కారణము. ఆర్థిక అభివృద్ధితో పాటు నాణ్యత కలిగిన ఉపాధి కల్పనపై దృష్టి సారించాలి ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ మహేంద్ర దేవ్ అభిప్రాయపడ్డారు. దేశంలోని యువత నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని, డిగ్రీలు ఆర్జిస్తున్న తగినంత నైపుణ్యాలు లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. అది ఇంకా చూస్తే రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి దినం అండి. ఈరోజు మనకు తెలిసే ఉంటుంది. రామోజీరావు గారు అంటే ఎంతోమందికి ఉపాధి కల్పించి ఈనాడు, ఈటీవీల అధినేత ఆయన చనిపి ఈ రోజుకి 1 year అయింది. ఈరోజు ప్రథమ వర్ధంతి జరుపుకుంటున్నారు రామోజీరావు గారు. రామోజీరావు గారు వల్ల ఎంతోమంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు ఆయన రామోజీరావు గారు అండి. అమృతం తాగకపోయినా అమరత్వాన్ని సాధించిన ధన్యజీవి ఆయన మన మధ్య లేరని ఎవరన్నారు? ఏడాది కాలం నుంచి ప్రతినిత్యం పత్రికగా ఉదయిస్తూనే ఉన్నారు. అక్షరాల్ని శాసిస్తూనే ఉన్నారు. అందరి ఆలోచనలో అంతరహితంగా ప్రవర్తిస్తూ తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చారు. ఈ అక్షర యోధుని ప్రథమ వర్ధంతి సందర్భంగా చూడండి, అది రామోజీరావు గారి గురించి. ఇంకా చూస్తే నేడు మంత్రివర్గ విస్తరణ. శ్రీహరి, వివేక్, లక్ష్మణ్ కుమారులకు చోటు. ఉపసభాపతిగా రామచంద్రుడు నాయక్. చూడండి, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగము సిద్ధమైంది. కొత్తగా 3 చోటు దక్కనున్నది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30, 20 గంటల మధ్య ప్రమాణ స్వీకారము జరుగునున్నది. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం బీసీల నుంచి శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్ మాల, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాదిగలకు చోటు లభించనున్నది. శాసనసభ ఉప సభాపతిగా రామచంద్ర నాయక్ను ఎంపిక చేసినట్లు తెలిసింది. విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు మొదటి నుంచి వినిపించిన ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పినట్లు తెలుస్తుంది. చూడండి, వివేక్, శ్రీహరి, అట్లూరి లక్ష్మణ్ కుమార్ వీళ్ళు 3 మంత్రి పదవులు వస్తున్నాయంటండి. ఎస్సీ వర్గీకరణకు అమలుకు దేశంలో తొలిసారి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టినందున దాని ప్రకారం మంత్రివర్గంలో తన వర్గానికి
తగు ప్రాధాన్యత కల్పించాలని మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు శనివారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి వినతిపత్రం అందించారు. అట్లూరి లక్ష్మణ్ కుమార్, ఏముల వీరేశం, కన్నంపల్లి సత్యనారాయణ, కాళి యాదయ్య సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఇదేనండి తెలంగాణ మంత్రివర్గం విస్తరణ గురించి. ఇంకా చూస్తే మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్, త్వరలో బీహార్లోనూ ప్రజాస్వామ్య రిగ్గింగ్కు రాహుల్ తీవ్ర ఆరోపణలు. ప్రజాస్వామ్యాన్ని ఎలా రిగ్గింగ్ చేయాలో చూపించడానికి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల తార్కాణమని, త్వరలో బీహార్లోనూ అదే చేయబోతున్నారని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భాజపా ఓడిపోయే అవకాశం ఉన్న ప్రతి చోట ఇదే జరుగుతుందని చెప్పారు. ఒక ఆంగ్ల పత్రికలో ప్రస్తుతమైన తన వ్యాసాన్ని శనివారం ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం, భాజపా ఖండించాయి. వరుస ఓటములతో ఎదురవుతున్న ఆయన ఇలా మాట్లాడుతున్నారని భాజపా ఆరోపణలు. ఇంకా చూస్తే 5 మావోయిస్టులు మృతి. ఇంద్రావతి నేషనల్ పార్కులో కొనసాగుతున్న వెదురు కాల్పులు 5వ తేదీ నుంచి 7 ఎన్కౌంటర్. తెలంగాణ కల్పతేరువు కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని సిడబ్ల్యూసీనే చెప్పింది. తుమ్మిడి వెట్టి దగ్గర ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం సస్మేరా. అందుకే ప్రత్యామ్నాయము కేంద్ర సంస్థ వాస్కస్ ఎంపిక చేసిన మేడిగడ్డలోని 85 పిల్లర్లతో కుంగినవి 2. దీనికి కాళేశ్వరం కుప్పకూలిందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం. కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాం. కాంగ్రెస్ దుష్టాచారాన్ని పటాపంచలు చేస్తాం. హరీష్ రావు గారు కాళేశ్వరం అద్భుతమని, ఇది 85 పిల్లర్లు ఉండే మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కుంగిపోయినట్టు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మన హరీష్ రావు గారు చెప్తున్నారండి. భవిష్యత్తులో ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రానికి కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని బరాస సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్కు 30 టీఎంసీలు, జనగామ, కరీంనగర్, మేడ్చల్ తదితర జిల్లాలకు 10 టీఎంసీలు, పరిశ్రమలకు 16 టీఎంసీలు అవసరమవుతున్నాయి. వీటి కాళేశ్వరం జలాలు వినియోగించుకోవచ్చు. గత ఏడాది వర్షాలు బాగా పడాయి కాబట్టే మనకు ఇబ్బందులు రాలేదు అని హరీష్ రావు గారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే కల్పటేరు లాంటిది, తెలంగాణకు అన్ని విధాలు ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ట ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. ఇంకా చూస్తే సబ్ కమిటీ కంటే ముందే మేడిగడ్డకు అనుమతి. ఈ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదు. అసలు ప్రాజెక్టు మంత్రివర్గం ఆమోదం పొందలేదు. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈటలు చెప్పినవి అబద్ధాలు. తుమ్మల కాళేశ్వరం వివాదంలోకి తనకు అనవసరంగా లాగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. మాజీ మంత్రి భాజపా ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వర కమిషన్ ముందు అబద్ధాలు చెప్పారని ఆయన చెప్పినట్లు మంత్రివర్గ ఉపసంఘానికి కాళేశ్వరానికి మేడిగడ్డ నుంచి 5 ఏళ్లలో ఎత్తిపోసింది 162 టీఎంసీలే. 22 లక్షల ఎకరాలకు నీరు ఎట్లా ఇచ్చారో చెప్పాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదేనండి మన ఈనాడు. చూస్తే ఇంకా లోపల పేజీల్లో చూస్తే ఏమన్నా ఉందా చూద్దాం. ఇది మంత్రివర్గ విస్తరణ గురించి ఈరోజు ఉంటుంది. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే సాక్షి దినపత్రికను చూస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి గురించి, అతని పరిపాలన గురించి రాశారండి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు, సరిగా అభివృద్ధి లేదు, ప్రజలకల్లా ఎన్నుపోటు పొడుస్తున్నాడు, ఏ సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదని సాక్షి పేపర్ ఆంధ్రప్రదేశ్లో ఉందండి. అలాగే సాక్షి పత్రిక మీద లేని నిందలు వేస్తున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు, డెవలప్మెంటే లేదని సాక్షి దినపత్రికలో మనం చూసుకుంటే వార్తలు ఉన్నాయి. అలాగే నిన్న సాక్షి పత్రికలో జరిగిన డిబేట్ అంశం రాజధాని ప్రాంతంలో కూడా చాలా
అది ఇష్యూ అయింది. కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన కృష్ణంరాజు గారు ఒక డిబేట్లో కూర్చొని అమరావతి ఒక వేషలుగా రాజధాని అంటూ తన డిబేట్లో కూర్చున్న దానికి అమరావతిలో ఉండే ప్రతి ఒక్క మహిళలు ఉద్యమ బాట పట్టారు. ఇది సాక్షి డిబేట్లో జరిగిందండి. ఈ సాక్షి దినపత్రికలో చూస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లేకుండా పోయింది, అందరికీ సూపర్ 6 అమలు చేయట్లేదు, మోసాలలో ముందుకు పోతుందని సాక్షి దినపత్రికలో వెలువడుతున్నాయి. కాబట్టి ఇది సాక్షి దినపత్రిక అండి. ఇంకా చూస్తే ఇంకా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలను చూద్దాం. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక చూసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోను లైక్ చేసుకోండి. ఇంకా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూస్తే ఎందుకు వాహన సేవ, ఇంటింటికి రేషన్ విధానం రద్దు, వాహనాలు మాత్రమే ఆపరేటర్లకు ఉచితం, బ్యాంకు రుణం ప్రభుత్వమే కట్టాలని నిర్ణయం, 530 కోట్ల అప్పు తెచ్చి వాహనాలు కొనుగోలు, 6 లక్షల్లో ఆపరేటర్ వాటా 60,000 మాత్రమే, మిగిలిన మొత్తం ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం. ఇంత చేసిన సంతృప్తి వ్యక్తం చేయని ఆపరేటర్లు ఉచితంగా వాహనం ఇచ్చిన సర్కార్పై విమర్శలే. జగన్కు జై కొడుతూ రేషన్ వాహనాల్లో ర్యాలీలు. మంచి ప్రభుత్వం అంటే ఏమిటి? లెక్కా పక్కా లేకుండా ప్రజాధనాన్ని అనాలోచితంగా ఖర్చు చేయడమేనా? కోట్లు వంచిపెట్టి మరీ తిట్టించుకోవడమా ఈ ప్రభుత్వానికి అవసరమా? రేషన్ సరుకుల పంపిణీ వాహనాల విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలవి. రాష్ట్రంలో మొత్తము 146 కోట్ల రేషన్ కార్డులదారులకు ప్రతి నెల ఉచిత బియ్యము, ఇతర రేషన్. చూడండి, ఇంటింటికి రేషన్ విధానం రద్దు చేసింది ప్రభుత్వం. చేసిన మొత్తము ఈ ఆపరేటర్లది 60,000 మాత్రమే పెట్టుబడి పెట్టారు. మిగతా మొత్తం పెట్టుబడి బ్యాంకుకు ప్రభుత్వం కట్టి వాహనాలు మీకు ఉచితంగా ఇస్తామని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయినా వీళ్ళకు సంతృప్తి లేక జగన్మోహన్ రెడ్డి చుట్టూ వాహనాలు వేసుకొని ధర్నాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు దీన్ని కానీ ప్రభుత్వం మళ్ళీ అట్లా చేసి మన వాలంటీర్ల వ్యవస్థ ఎలా నాశనం చేసుకున్నారో వీళ్ళు కూడా అలాగా చేసుకోకూడదని, ప్రభుత్వం ఇచ్చేది మీకు ఉచితంగా వాహనం ఇస్తుంది కాబట్టి మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జైలు కొడితే ఉన్న వాహనాలు కూడా పోతాయనేది వీళ్ళు వెహికల్ ఇంటింటి రేషన్ విధానం ఆపరేటర్లకు తెలుసుకోవాలనేదే నేను కోరుకుంటున్నా. దాదాపు 6 లక్షల విలువైన వాహనాన్ని ఉచితంగా ఇచ్చేయాలని కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఎండిఓ ఆపరేటర్లు సంతృప్తిగా ఉన్నారా? హర్షం వ్యక్తం చేశారా? ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారా? లేనే లేదు. పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. మాది వైసీపీ, మా నాయకుడు జగన్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తలను చూస్తే 7 రోజుల్లో 1 కోటి కుటుంబాలకు రేషన్ పంపిణీ చరిత్రలో ఇదో మైలురాయి. నారేళ్ల మనోహర్. చూడండి, ఈ వాహనదారులకు కూటమి ప్రభుత్వం 6 లక్షల విలువైన వాహనాన్ని ఉచితంగా ఇస్తూ ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతున్నారు. వీళ్ళు కూడా వాలంటీర్లు టైప్ చేసుకుంటే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరించి వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకున్నారో ఈ వాహనదారులకు కూడా అదే పరిస్థితి రాకుండా వాహనం ఉచితంగా ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి మీరు అనుకూలంగా ఉండాలనేదే తెలుస్తుంది. ఇంకా తప్పు చేస్తే ఊరుకోను, ఎవరినైనా దూరం పెడతా, వ్యవస్థకు నష్టం జరగకూడదు, తప్పు చేసే వారి కోసం పార్టీతో సహా ప్రభుత్వ ప్రయోజనాలు విస్మరించను, 1 టైం ఎమ్మెల్యేగా ఉండమంటే మీ ఇష్టం, ప్రతి 6 మాసాలకు పనితీరుపై సర్వే, అధికారుల తీరుతోనూ ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఈ విషయంలో మంత్రులు బాధ్యతగా ఉండాలి, జగన్ పాలనలో రాష్ట్రమంతా నిరాశ నిస్పృహ, ప్రభుత్వాన్ని భరించలేకే మనల్ని గెలిపించారు, కూటమి ఏడాది పాలనపై 12న విజయోత్సవాలు, 14 లోపే తల్లికి వందనం, ఈ నెలలోనే అన్నదాత, టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని స్పష్టీకరణ. చూడండి, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు,
మీరు ఎమ్మెల్యేలు వన్ టైంగా ఆగిపోతారా? ఏమి మీ పరిస్థితి? తప్పులు చేస్తే ఎవరిని నేను క్షమించను అని ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంపీలు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేసి నివేదికలు తెప్పించుకుంటున్నా. మంచి చేస్తే ప్రోత్సహిస్తా, అవకాశాలు కల్పిస్తా, తప్పు చేస్తే మాత్రం దూరం పెడతా, అవసరమైతే వదులుకుంటా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. తప్పు చేసే వారి విషయాల్లో రాజీ పడబోనని అన్నారు. చూడండి, అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. తప్పు చేసినోడు ఎవరినైనా నేను ఇచ్చిపెట్టను. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో అలా లేదు. తప్పు చేసిన వాళ్ళని ఇంకా ప్రోత్సహించారు. అనంతబాబు అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపితే అదే అనంతబాబు భుజం మీద చేయి వేసి ప్రోత్సహించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలా ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. తప్పు చేస్తే ఎవరినైనా సరే నేను ఇచ్చిపెట్టను అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు ఎమ్మెల్యేలకు ఎంపీలకు. ఇంకా చూస్తే భారీగా తగ్గిన తీవ్ర పేదరికం. దేశంలో 27.1% నుంచి 5.3% 26 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. ప్రపంచ బ్యాంకు గణాంకాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రకటన. పేదరిక నిర్మూలనలో భారత్ మంచి ఫలితాలు సాధిస్తుంది. దేశంలో దశాబ్ద కాలంలో తీవ్ర పేదరికం రేటు భారీగా తగ్గింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ఆధారంగా కేంద్రం దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. 2011-12లో దేశంలో 27.1% ఉన్న తీవ్ర పేదరికం రేటు 2022-23 నాటికి 5.3% తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఇది ఇంకా చూస్తే లిక్కర్ సొమ్ము విదేశాలకు సెల్ కంపెనీల ద్వారా భారీగా మళ్లింపు. ముంబై కేంద్రంగా నడిపిన వ్యవహారము. ఈ లిక్కర్ స్కామ్ ఇంతటితో తీరేది కాదండి. దీంట్లో ఉండి బిగ్ బాస్ ఎవరో సిట్ తొందరలో బయటపడుతుంది. ఈ మద్యం కుంభకోణం మొత్తం దేశానికి ఒక తలమానికంగా మారింది. 5 ఏళ్ళు ప్రభుత్వంలో దీన్ని ఎలా దోసుకున్నారో అనేది ప్రజలు ఎలా చూస్తున్నారో కూడా చూస్తున్నాం. కీలక రూటింగ్ గుర్తించిన సిఐడి బృందం. గోవిందప్ప బినామీ బ్యాంకు ఖాతా నుంచి సెల్ కంపెనీలకు మళ్లింపు. బ్యాంకుల కేంద్ర కార్యాలయంలో గుర్తింపు. 5 దశల దాటి 6వ దశలో విదేశాలకు. ముంబైలో డీఐజీ నేతృత్వంలో విచారణ. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్య కుంభకోణంలో సిట్ అధికారులు అత్యంత కీలక సమాచారం సేకరించారు. దోసుకున్న వేల కోట్లలో మొత్తం సెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించారు. వాటి ద్వారా విదేశాలకు పంపినట్లు తాజాగా విచారణలో తేలింది. అది ఇంకా చూస్తే రాజీ దిశగా ట్రంప్ మాస్క్. శాంతి కుదుర్చుకోవాలని అమెరికన్ ఫెడ్ మేనేజర్ అభ్యర్థన. మీరు చెప్పిన దానిలో తప్పు లేదని బదిలిచ్చిన టెస్లా సీఈఓ. మాస్క్ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారంటూ ఊహాగానాలు. అది ఇంకా అమరావతి వేశ్యల రాజధాని. అమరావతిపై మరోసారి జగన్ బ్యాచ్ విషం. సాక్షి డిబేట్లో మహిళలకు ఘోర అవమానం. బగ్గుమన్న అమరావతి ప్రాంత మహిళలు. రోత మీడియాలో వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం. జర్నలిస్టులు కేఎస్ఆర్ కృష్ణంరాజుతో పాటు భారతీరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఛానల్ ముయించే వరకు ఉద్యమిస్తామని వెల్లడి. 24 గంటల్లో అరెస్టు చేయాలంటూ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. మహిళల నిరసనకు రైతుల మద్దతు. రాజధానిలో దిష్టిబొమ్మల దహనం. రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణమరాజు కొమ్మినేని దిష్టిబొమ్మలను తుళ్లూరు సెంటర్లో తగలబెడుతున్న రైతులు మహిళలు. చూడండి, నిన్న ఇది సాక్షి డిబేట్లో జరిగింది. అమరావతి మహిళలు అందరూ కూడా వేశ్యల రాజధాని అంటున్నారు. మళ్ళీ అక్కడ అందరూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఉన్నారు. ఈ డిబేట్లో కూర్చున్న కృష్ణమరాజు గారి ఫ్యామిలీ ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అక్కడ వాళ్ళేనేమో. అందరూ అక్కడ ఉన్నారు. హైకోర్టు ఉండాది. ఎంతోమంది రాజధానిలో అమరావతిలో నివసిస్తున్నారు. అమరావతిలో అది వేశ్యల రాజధాని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వస్తుంది కదా. దీని మీద ప్రతి ఒక్కరూ వాళ్ళని అరెస్ట్ చేయాలనే దిశగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వేశ్యల రాజధాని అనే ఈ డిబేట్లలో మాట్లాడుకోవడం కొమ్మినేని శ్రీనివాసరావుకు, ఆయన కృష్ణమరాజు ఉన్నాడు, ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.
భారీగా తగ్గిన తీవ్ర పేదరికం, రాజదశగా ట్రంప్ అండ్ మాస్కో, ఎవరినైనా దూరం పెడతా వ్యవస్థకు నష్టం జరిగితే అది వేషల రాజధాని, ఒక ఛానల్ ముయించే వరకు ఉద్యమిస్తాము. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాలను వార్తలను చూసినాం.